హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. దానికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. లాస్ట్ 6 months సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్, అక్కడ కరెంట్ అఫేర్కి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని చూసి నచ్చితే తీసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ చరిత్ర వచ్చేసి 1500 బిట్స్ 99 రూపీస్కి అందుబాటులో అయితే ఉంది. డైరెక్ట్ అండ్ అప్లికేషన్ మెథడ్లో మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్ తోటి కూడా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులోనే. దీంతో పాటుగా మీకు ఇక్కడ 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా యాప్లో చదువుకునే విధంగా అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రిపరేషన్ ఒకటే పరీక్షలు వేరు, గ్రూప్ 2 గ్రూప్ 3 అని చెప్పేసి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది 100% యూజ్ అవుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి, ఎస్ అని చెప్పేసి వీడియోని లైక్ చేసి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వాస్తవంగా చెప్పాలంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలకు 90% సిలబస్ కామన్గా ఉంటుంది. ఒకే ప్రిపరేషన్తో ఈ 3 పరీక్షలు రాయవచ్చు. సో మనకు గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. సో ఒక్కొక్క పేపర్కు 150 మార్కుల చొప్పున 600 మార్కులు అయితే మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 3 కనుక చూసినట్లయితే 3 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గ్రూప్ 2కు ఇప్పటి వరకు ఎలాంటి ప్రిపరేషన్ లేకున్నా కూడా ఖచ్చితమైనటువంటి గైడెన్స్ అదేవిధంగా ప్లానింగ్ ప్రాక్టీస్ వ్యూహం ఉంటే 4 నుంచి 6 నెలల్లో ప్రిపరేషన్ చేసినట్లయితే ఉద్యోగం సాధించవచ్చు. సో ఇదే పద్ధతిలో గ్రూప్ 3 కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ మధ్య తేడా ఏంటి, గ్రూప్ 3లో మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రూప్ 2లో ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి, అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వాటిలో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక ఇది మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ విధంగా చదవాలి, అండ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానామిక్ సంబంధించినటువంటి ముఖ్య తేడా ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని అయితే చదవండి. సో దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో నేను ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా లైక్ పాలిటిక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఏ సబ్జెక్ట్ మీరు కావాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో రెగ్యులర్గా మన ఛానల్లో అయితే మీకు ఫ్రీగా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాటిని అయితే ఫాలో అవ్వండి, మీకు 100% యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సింగరేణి ఫలితాల్లో తప్పులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. పేర్ల స్థానంలో ప్రాంతాల వివరాలు, నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సింగరేణి యాజమాన్యం శనివారం విడుదల చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ పరీక్ష ఫలితాల్లో కొన్ని తప్పులు దొరికాయి. కొంతమంది అభ్యర్థుల పేర్ల స్థానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అని పడింది. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన సింగరేణి యాజమాన్యం అనుకున్న మేర చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇలాంటి తప్పులు దొరలాయని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. సో చాలా మిస్టేక్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో ప్రశ్నపత్రంలో అనేక తప్పులు దొరలగా వాటికి 3 మార్కుల చొప్పున కలిపారు. ఇప్పుడు మార్కులు ర్యాంకుల కేటాయింపులోనూ తప్పులు దొరడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు క్వశ్చన్ పేపర్లో కూడా 3 కంటే ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయి, కాకపోతే 3 మార్క్స్ యాడ్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ అడుగుతున్నట్లు కూడా మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ విజిలెన్స్ విచారణ ముమ్మరం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్ పరీక్ష భర్తీలో దళార్ల దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆదివారం భూపాలపల్లి ఏరియాలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. సో కాకతీయ గెస్ట్ హౌస్లో 2 దళార్లతో పాటు 40 మంది సింగరేణి కార్మికులను విచారించినట్లు కూడా తెలిసింది. అంటే దీనిలో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. సో నేను మిస్టేక్ వచ్చినటువంటి వాటిని మనం చూడవచ్చు. ఇక్కడ పర్టికులర్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ 709069 ఆర్టికల్ అని చెప్పేసి తెలంగాణ ఇచ్చేసి దానికి సంబంధించి 4026 ర్యాంక్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా మిస్టేక్స్ ఇవ్వడం జరిగింది. సో దీని పట్ల కొంత అనుమానాలను కూడా అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నట్టు మనకి ఈరోజు పలు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కట్ ఆఫ్ తగ్గించకపోవడింది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అసెంబ్లీలో చర్చించాలని
చర్చించాలని బట్టి సీతక్కకు ఎంఆర్పీఎస్ వినతి అని చెప్పేసి ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఓసీలకు కట్ ఆఫ్ మార్కులు 20 తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు తగ్గించకపోవడం వివక్షనని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ అన్నాడు. సో ఈ అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నేతలు అభ్యర్థులు కలిసి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు ఎమ్మెల్యే సీతక్కకు ఆదివారం వినతి పత్రం అందించారు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఓసీలకు 20 మార్కులు, బీసీలకు 10 మార్కులు తగ్గించి ఎస్సీ ఎస్టీలకు 1 మార్కు కూడా తగ్గించకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి నేతల దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా మనకు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినట్టు రిజర్వేషన్ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీన్ని అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సర్కారు దవాఖానలో ఖాళీల భర్తీ ఎప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు 6 నెలల కిందే ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. 12,730 ఖాళీలు ఉన్నట్లు మార్చిలో ప్రకటన. ఇప్పటికీ 1 పోస్టు కూడా భర్తీ చేయని సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీకి మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. డాక్టర్లు కావచ్చు, ఇంకా అదేవిధంగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు సహా అన్ని విభాగాల్లో దాదాపుగా 12,000కు పైగా ఖాళీలు ఉన్నట్టుగా మనకు మార్చిలో ఆర్థిక శాఖ ప్రకటించింది. వాటి భర్తీకి అనుమతిస్తూ అప్పుడే జీవోలు కూడా జారీ చేసింది. 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు 1 పోస్టును కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ దవాఖానలో 1 పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదు. ఏదైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఏడాది కింద అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇదే మాట చెప్తూ వచ్చారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ ఇచ్చిన కొలిక్కిరాని ప్రక్రియ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు జూన్ 15న 1326 పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల తర్వాత అందులో కొన్ని పోస్టులను తగ్గించింది. 357 పోస్టులను వెనక్కి అయితే తీసుకుంది. ఆ మిగిలినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ఇంకా కొలిక్కి రాలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగులు ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఏదైతే ఆ 12,000 ఖాళీలు ప్రకటించారు కదా, దానిలో మనకు అత్యధికంగా 4,661 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని బట్టి రాష్ట్ర సర్కారు దవాఖానాల్లో నర్సింగ్ స్టాఫ్ కొరత ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందని భావించినటువంటి ఎవరైతే ఈ జీఎన్ఎం కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కోచింగ్ సెంటర్స్ల వైపు పరిగెడుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో కొంతమంది తాము చేస్తున్నటువంటి ప్రైవేట్ జాబ్స్ను కూడా వదిలి సో సర్కారు కొలు కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో నర్సులతో పాటు పారామెడికల్ కావచ్చు, ఫార్మసీ అభ్యర్థులు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఈ 2 కేటగిరీలో పోస్టులను భర్తీ చేయక దశాబ్దం గడిచిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెడికల్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొలుల కోసం ప్రత్యేక శిక్షణ అంటూ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. నిరుద్యోగుల శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లు, త్వరలో ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో స్వల్పకాలిక శిక్షణ. సో కార్యాచరణ రూపొందించినటువంటి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో తెలంగాణ వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్ను ఇంకొక 50 తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక షార్ట్ టైం కోచింగ్ లాగా వీటిని తీసుకొస్తామని చెప్పేసి అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారీగా స్టడీ సెంటర్లను చూడవచ్చు. బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించినట్లు ఇక్కడ ఇచ్చారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో ఈ తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి అనువైనటువంటి భవనాలు కావచ్చు, లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నట్లు ఇచ్చారు. సో త్వరలో మనకు ఈ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి గురుకుల లాంటి నోటిఫికేషన్లు వచ్చేటువంటి తరుణంలో వీటికి సంబంధించినటువంటి కోచింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ కొన్నిటికి ఆమోదం ఇవ్వడంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లాల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్లు ఉన్నాయి. సో వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులు ప్రారంభించాలని, వాటిని అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా దీనిలో మనకైతే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాల రాత పరీక్ష రద్దు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఒకే గదిలో 400 మంది అభ్యర్థులు, అర్హులందరికీ హాల్ టికెట్ ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన. కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఉద్రిక్తత అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కొత్తగూడెం మెడికల్ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించినటువంటి రాత పరీక్ష రద్దయింది. సంబంధిత ఏజెన్సీ అస్తవ్యస్త నిర్వహణ ఇందుకు కారణమని చెప్పేసి చెప్తున్నారు. సో నూతన కళాశాలలో 32 డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎంపిక ప్రక్రియ అరో ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. సదూర సంస్థ సుమారు 4,000 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వారిలో అర్హులందరికీ హాల్ టికెట్ జారీ చేశామని చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం మెడికల్ కళాశాలలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కానీ
ఏజెన్సీ వారు 1000 మందికి హాల్ టికెట్స్ ఇచ్చారని ఆరోపిస్తూ సుమారు 3000 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తరలి రావడంతో సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. సో పరీక్షా తేదీపై సమాచారం లేదు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురి అయితే ఆ విషయం ఎందుకు చెప్పలేదు, హాల్ టికెట్లకు సంబంధించి పంపకపోవడంపై ఉద్దేశం ఏంటి అంటూ నినాదించడం జరిగింది. సో మరోవైపు ఒకే గదిలో ఈ 400 మందిని ఒకే గదిలో పెట్టి ఎగ్జామ్ రాయించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బెంగాల్ గ్యాస్ కంపెనీలో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 37 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసోసియేట్ కావచ్చు, కంపెనీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఆర్థిక శాఖలో భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 32 వేకెన్సీస్ సంబంధించి మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీస్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే వితిన్ 16 డేస్లో మీరైతే వీరికి అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ ప్రకటన అయితే రావడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలంటూ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనేని రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయంలో ఈరోజు ఈనాడు ప్రతిభలో సో మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాంట్లో షేర్ చేస్తున్నారు. అండ్ ప్రతిరోజు మన ఛానల్లో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. సో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవుతాయి. ఇంకా చాలా వీడియోస్ కూడా ఇప్పటివరకు అప్లోడ్ చేసాం, వాటిని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.